క్షేత్రానికో శ్లోకంలో భాగంగా ఈరోజు అష్టాదశ పురాణాలు, భగవద్గీత, చతుర్వేదాలు రాసినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ రాసి మనకు అందించినటువంటి వేద వ్యాస మహాముని యొక్క గద్దె దగ్గరికి వచ్చాం నైమిసారణ్యంలో. ఈ యొక్క నైమిసారణ్యంలో దదీచి, వ్యాస మహాముని, సౌనకాది మహాములందరూ కూడా ఇక్కడే తపస్సు చేశారు. ఎందుకంటే కలియుగంలో కలి ప్రభావం లేని ప్రదేశం ఈ యొక్క నైమిసారణ్యం అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎంతోమంది మహర్షులు ఇక్కడ తపస్సు చేశారు. క్షేత్రానికో శ్లోకంలో భాగంగా చిన్నారి యశస్వి ఇప్పుడు ఓం సహనావతు పాడుతుంది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వేల కొలది మన భారతదేశ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి మహర్షులు నివసించినటువంటి, తపస్సు చేసినటువంటి ఈ పుణ్యభూమి నైమిసారణ్యంలో మనం ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ శ్లోకం ద్వారా మనందరం కలిసి విద్య నేర్చుకుందాం, మనందరం కలిసి విజ్ఞానాన్ని పొందుదాం, మనందరం కలిసి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేద్దాం. ఈ యొక్క గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసే సమయంలో కానీ, మన విద్యను అభ్యసించే సమయంలో కానీ ఎటువంటి మనస్పర్ధలు, పరపక్షాలు లేకుండా మనం శాంతి మార్గంలో సహృద్భావంతో మనం విద్యను అభ్యసించి మన విజ్ఞానాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొక విషయం మీరందరూ వినే ఉంటారు. అక్షరం ఇంద్రుడి వజ్రాయుధం తయారు చేసింది ఒక మహర్షి ఎముకలతో. ఆ మహర్షి పేరే దదీచి. ఆ దదీచి మహర్షి యొక్క ఎముకలు అంత గట్టిగా ఉంటాయి కాబట్టి ఇంద్రుడు ఆయన్ని కోరితే ఆయన వెన్నుపోసని వజ్రాయుధం చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. అలాంటి వజ్రతో సమానమైన బలం కలిగినటువంటి ఎముకలు కలిగినటువంటి మహర్షులు వాళ్ళ యొక్క చేసిన యోగా, వాళ్ళ యొక్క శ్వాస తీసుకునే పద్ధతులు కానీ, వాళ్ళు అనుసరించేటటువంటి మన సాంప్రదాయాలు కానీ, వారు తినే ఆహారం కానీ, ఇవన్నీ కూడా మనం ఏదో కొత్త కొత్తగా వచ్చినాయని చెప్పి కొత్త కొత్తవన్నీ మనం తింటుంటే ఆ కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అలాగే మన పూర్వీకులు, మన తాత ముత్తాతలందరూ కూడా అందరూ 100 సంవత్సరాల పైన బతికిన వాళ్ళే. వాళ్ళు ఎలా బ్రతికారో, వాళ్ళు ఎలా తింటున్నారో, వాళ్ళు ఎలా ఉంటున్నారో అవన్నీ కూడా మనం అధ్యయనం చేసి కనుక మనం మన పూర్వీకులు అనుసరించిన బాటలో మనం కూడా నడిస్తే మనం కూడా పూర్ణాయుష్కులుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అట్లాగే ఆ దదీచి మహర్షి యొక్క వెన్నుపూస అంత గట్టిగా ఉండడానికి కారణం, ఒక జీవం లేని ఒక మర తిరిగితే దాంట్లో విద్యుత్ పడుతుంది, అంటే శక్తి పడుతుంది. అట్లాగే జీవం ఉన్నటువంటి మన శరీరంలోకి గాలిని సక్రమంగా పంపించి మనం ఏదైతే మన పూర్వీకులు చెప్పినటువంటి వేదాలు చెప్పినటువంటి యోగాభ్యాసాలు ఎలా అయితే చేస్తే మన శరీరంలో ఉన్నటువంటి ఊపిరితిత్తులు కానీ, మన శ్వాసనాళాలు కానీ సక్రమైన పద్ధతిలో మనం మన మనసును కేంద్రీకరించి పెడితే మన శరీరం కూడా వజ్రకాయం అవుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. ఈరోజు జై శ్రీరామ్, జై శ్రీరామ్. వ్యాస మహర్షికి, వ్యాస మహర్షికి.